నమస్కారం. ఈరోజు మనతో పిఠాపురంలో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నాయకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని కూటమి తరపున గెలిపించడానికి బీజేపీ తరపున ఆయన ఇక్కడికి వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ స్థితిగతులు ఏంటని తెలుసుకుంటున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నమస్తే అండి, అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలం మొగుల్తూరు నుంచి వచ్చానండి. నేను బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా సెక్రటరీనండి. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు వరకు కూడా ఏ ఒక్క పథకం కూడా జగన్న ఫోటో వేసుకుని దాన్ని తప్పుదారి పట్టించి విధానాలే చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళనే ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఒక మినిస్టర్ ఎవరైనా కూడా ప్రధానమంత్రి గారి పథకాలు జనంలోకి తీసుకెళ్లకుండా ఇది తప్పుదారి పట్టించి జనానికి అందకుండా ఇది మేమే చేస్తున్నాము, ఈ రైసు పథకం మేమే పెట్టాము, ఈ గ్యాస్ బండ్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా మేమే పెట్టామని తప్పుదారి పట్టించి ప్రధానమంత్రి పథకాలు కేంద్రం నుంచి వచ్చినాయి కూడా ప్రతి ఒక్కటి కూడా తప్పుదారి పట్టించి ఏ ఒక్కటి కూడా నిరుపేదలకు అందకుండా ఇది అన్ని పథకాలు మేమే పెట్టామని, ఈ ఆరోగ్యశ్రీ అనేది కూడా కేంద్రం నుంచి వచ్చి నిధులే కానీ ఈ మన రాష్ట్రం నుంచి వచ్చి కాదని ప్రతి కరెంటు బిల్లు కూడా పెంచేలో కేంద్రం నుంచి వచ్చి పథకాలు ఏ ఒక్కటి కూడా పేదలకు అందకుండా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రధానమంత్రి గారి కోసం, నరేంద్ర మోడీ గారి కోసం ఈవేళ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. దీన్ని ఈ జగన్ గారు వచ్చిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారాలు కానీ ఏది కూడా మొత్తం తప్పుదోవ పట్టించి వ్యాపారాలు కూడా జరగకుండా చేసి రౌడీయిజం పెరిగింది బాగా. ఈ రౌడీయిజం పెరగటం వల్ల ఏమవుతుందంటే సామాన్యులు బతకలేకుండా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ జనసేనను అనుసరించి పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించి ఈ బీజేపీ కూటమి పెట్టుకున్నందుకు పవన్ కళ్యాణే ఆయనే మంచి విధానం తీసుకొచ్చాడు. ప్రతి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలంటే ఈ ఉమ్మడి కూటమితోటే సాధ్యమవుతుందని నేను తెలియజేస్తున్నాను. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అంటే కూటమిగా వస్తున్నారు బీజేపీ, టీడీపీ, జనసేన. అంటే నేను సింగల్గా వస్తున్న సింహాన్ని, వాళ్ళు కూటమిగా వచ్చినా చేయలేరు, నేను చేయగలను, కేంద్రం సపోర్ట్ ఉంటే మాత్రం డెవలప్ చేయగలరా అంటున్నారు. దానికి ఒక లైన్లో చెప్పండి సార్. ఇది మా బీజేపీ, జనసేన, టీడీపీ అడవి మృగాలు కాదండి. సింహము, పుల్లు, లేళ్ళు ఈ కాదు, ఈ గోవు లాంటి ప్రభుత్వం ఇది. ఏది జనసేన, టీడీపీ, బీజేపీ కూడా ఒక గోవు లాంటిది. ఈ మృగాలకు సంబంధించిన ప్రభుత్వం అయితే కాదు ఇది. ఈ గోవు ఎంత విధానం అయితే ఎన్ని విధాలుగా అయితే ఉపయోగపడద్దో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా ఒక గోవులాగే ఉపయోగపడద్ది. మృగాల ప్రభుత్వం అయితే కాదండి ఇది. అది అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ప్రతి నెలకు ఒకసారి 2 సార్లు వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకుని మోదీ గారిని కలిసి వస్తారు. అంటే ఏం చెప్తారో ఏంటి అనేది ఒక ప్రెస్ మీట్ రాదు, ఒక శ్వేతపత్రం రాదు, అసలు నిధులు ఏం అడిగారు అనేది తెలియదు. అంటే ఈ 5 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మోదీ గారిని అడిగి నిధులు తీసుకురాలేదంటారు, లేకపోతే మోదీ గారు ఇచ్చిన నిధులు ఈయన చేస్తున్నట్టు చెప్తున్నారంటారు? ప్రభుత్వం అంతా ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక మినిస్టర్కి కానీ, ఒక ఎంపీకి కానీ లేదండి. మొత్తం మీట్ అంతా కూడా, బటన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే పెట్టుకున్నాడు. ఎవరో కూడా ఏ శంకుస్థాపన చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగే చేయాలి. ఒక 10 లక్షల రూపాయల గ్రాండ్ చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగే చేయాలి తప్ప ఈ ప్రభుత్వంలో ఎవరి కాలే ఏకాయికిని నేను శంకుస్థాపన చేస్తానో, నిధులు ఇవ్వండి లేకపోతే ఇంకోటి అని చెప్పుకునే అవకాశం అయితే ఈ ప్రభుత్వంలో లేదండి. ఏ చిన్న కార్యక్రమం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పర్మిషన్ తీసుకునే చెయ్యాలి. ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా పడి ఇబ్బంది కూడా అదే, ఎవరో బయటపడలేదు. దానికోసం రీసెంట్ గా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 నెలల క్రితం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి రంగంలోకి తీసుకొచ్చారు, ముందల పెట్టారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ దానికి సంబంధించి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు. సర్వే రాళ్ల మీద పొలాల్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు పేరు రాశారు. అంటే కేంద్ర కనుసన్నల్లోనే ఇది జరుగుతుందంటారు, లేకపోతే కేంద్రం వద్దని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో తీసుకొచ్చారంటారు ఈ చట్టాన్ని? దీని బాధ్యత కేంద్రానికి అయితే సంబంధం లేదండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మొత్తం అందరూ ఆస్తులు కూడా ఎవరెవరై ఎంత ఉన్నాయో ఆయన చేతుల్లోనే ఉండాలనే ఒక ధోరణితో వ్యవహరిస్తున్నాడు ఆయన. ప్రతి ఒక్కటి కూడా ఎవరన్నా ఇలా మీడియా ముందుకు వచ్చి ఏదన్నా ఆయన కోసం చేసింది చేయలేనిది చెప్పినా కూడా ఈవేళ లోపలేయించే అవకాశం ఉంది. దీన్ని
ఎవరైనా మీడియాకు ముందుకు వచ్చి చెబుతా కూడా భయపడుతున్నారో. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి మీడియా నుంచి బయటకు వెళ్ళానే నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది మటుకు నేను గ్యారంటీగా చెబుతున్నాను. ఈ జనసేన నెగ్గి ఈ టీడీపీ ఎక్కడైతే పోటీ చేస్తుందో, జనసేన కానీ టీడీపీ కానీ కేంద్ర ప్రభుత్వ వర్గాలు కానీ ఏదైనా కూడా దీన్ని అనుసరించి తీసుకుని ఎదరికి తీసుకెళ్లాలని, లేబర్ని మనత్వం ప్రజలను అందరినీ కూడా ఆదుకోవాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి వస్తుందంటారా ఆంధ్రప్రదేశ్ లో, లేదంటే మళ్ళీ జగన్ వచ్చే పరిస్థితి ఉందా? జగన్ వచ్చే పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రం వదిలి తెలంగాణకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే తెలంగాణ వదిలి ఇంకో రాష్ట్రం వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ సామాన్యుడు కూడా బతకలేడని నేను హామీ ఇస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బతకలేరు. ఓవరాల్ గా గెలుస్తారంటారా ఎన్డీఏ కూటమి, మళ్ళీ జగన్ వస్తారంట? మళ్ళీ జగన్ వస్తే ఏ సామాన్యుడు కూడా బతకలేరు అని చెబుతున్నాను. జగన్ రాకూడదని ప్రజలందరూ కూడా సైలెంట్ ఓటింగే జరుగుతుంది తప్ప ఇది ఎవరో కూడా ఎదురుపడి ఇలాగా మీడియా ముఖంగా కానీ మీరు జనసేనకి ఏంటి, టీడీపీకి ఏంటి, బీజేపీకి ఏంటి అని ఎదురు పడినా కూడా వాళ్ళని లోపల ఏం చెరగొట్టున్నారో. ఇది కేంద్రం దాకా వెళ్ళి మీడియా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళనే పోలీసు వారు కూడా ఈ వేళ ఈ జగనే ఉంటాడో మనం జగన్ పక్షాన్నే మాట్లాడదాం, జగన్ తోటే ఉందామన్న ధోరణితో పోలీసులు కూడా అదే ఎవరన్నారో. కానీ ఏంటంటే ఒక బాధ్యత గల పౌరుడిగా పోలీసులు కూడా చాలా ఇదిగా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను.